అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని చెన్నెలగూడూరు గ్రామంలో 10 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని చెన్నెలగూడూరు గ్రామంలో ఉన్నాం. మరిన్ని వివరాలు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్లూరు మండలము చెన్నెలగూడూరు గ్రామంలో నిన్న సాయంత్రం 4 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. 10 సంవత్సరాల అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ గ్రామ తలారి అయిన తిరుపాల్ అనే వ్యక్తి 70 సంవత్సరాలు ఉంటే సుమారు ఆయనకు. సో ఆయన పాపను వెంబడించి ఆ పాప డబ్బులు ఇస్తానని చెప్పేసి సచివాలయం దగ్గర తీసుకెళ్ళి ఆ పాప పట్ల అనుచితంగా ప్రవర్తించినాడు, అసభ్యకరంగా ప్రవర్తించినాడు. సో ఆ విషయంలో పక్కన వాళ్ళు అంతా గుర్తించి ఇమ్మీడియట్గా ఆ పాపని రక్షణ జరిగింది. సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసి ఉంటే దానికి పోక్సో కేసు, రేప్ కేసు కట్టాము. ఆ తర్వాత ముద్దాయిని కూడా అదుపులో తీసుకున్నాము. సో దాని తర్వాత ఈరోజు ఆ ముద్దాయిని కూడా కోర్టులో హాజరుపడడం జరుగుతుంది. సో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా నేను డిఎస్పీ అయిన అనంతపురం డిఎస్పీ అయిన నేను, మా సబ్ డివిజన్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది అందరూ కూడా ఈ గ్రామంలో శాంతి భద్రతలు పరీక్షిస్తున్నాము. 32 మంది స్పెషల్ పార్టీ ఉన్నారు. సిఐస్ 3, ఎస్ఐలు 5 మంది ఉన్నాము. అదేవిధంగా సివిల్ సిబ్బంది 30 మెంబర్స్ ఉన్నాము. టోటల్ 70 మంది దాకా ఉన్నాను పోలీసులు. కేసులు పరిశీలించినాను. గతంలో కూడా దాదాపు ఒక 4 కేసులు నమోదైనాయి. లాస్ట్ ఇయర్ 2 కేసులు, ఈ సంవత్సరం 2 కేసులు నమోదైనాయి. ఆ 2 కేసుల్లో కూడా దర్యాప్తు చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసాము. కోర్టు విచారణలో ఉన్నాయి అవి.